హాయ్ వ్యూవర్స్, ఇవాళ నేనైతే మన కేటీఎం షోరూమ్కి అయితే వచ్చేసాను అనమాట. ఇది మన దొండపర్తిలో ఉంది, మన వైజాగ్లో వచ్చేసరికి. సో ఇవాళ మనం ఫుల్ స్పెక్స్ అయితే తెలిసేసుకుందాం మన RC 125 కోసం అయితే. సో బేసికల్గా ఇది Gen 3 RC 125. సో ఈ వెహికల్కి వచ్చేసరికి ఇది మనకి 125cc ఇంజిన్తో వస్తుంది విత్ దిస్ కూల్ లుక్స్. ఇది కంప్లీట్గా అగ్రెసివ్ లుక్తో అయితే మనకు వచ్చిందనమాట. మనం లైక్ రేసింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళ కోసమే లాంచ్ చేశారు ఇది, విచ్ ఈస్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ విచ్ ఇస్ ద బీస్ట్ ఆన్ రోడ్స్. సో బేసికల్గా దీని వెహికల్కి వచ్చేసరికి ఏంటంటే మనకి చాలా స్పెక్స్ ఉన్నాయి డిస్కస్ చేసుకోవడానికి. సో ఇలా వచ్చేసండి మీకైతే బ్రీఫ్గా చూపిస్తాను. సో ఇప్పుడు బేసికల్గా ఏంటంటే మనకి బైబ్రీ బ్రేకింగ్ సిస్టమ్ వచ్చింది దీనికి. సో ఈ బ్రేక్స్ అన్నీ కూడా మన బైబ్రీవి. సో బైబ్రీ బ్రేకింగ్ కోసం అయితే మీకు చెప్పాల్సిన పని లేదు. దోస్ ఆర్ ద టాప్ బెస్ట్ బ్రైక్స్ ఇన్ ద మార్కెట్ రైట్ నౌ. అండ్ మనకి ఇది వచ్చేసరికి హార్డ్ ప్లాస్టిక్ అయితే వచ్చింది టు రెడ్యూస్ ద వెయిట్ ఆఫ్ ద. మనకి సీట్ పరంగా అయితే ఇది ఒకరు కూర్చోడానికి బాగానే ఉంటుంది. వెనకాతల ఫస్ట్ టైం లైక్ ప్రీవియస్ మోడల్స్ RC చూసుకుంటే మనకి సపోర్టర్ కానీ లేదంటే ఇలా స్పెసిఫిక్గా సీట్ కానీ వచ్చేది కాదు. బట్ థర్డ్ జనరేషన్కి వచ్చేసరికి ఏంటంటే దే గేవ్ దిస్ leather seat and leather like feel seat and also the supporters, so that అంటే జనరల్గా ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఏంటంటే చాలా మిస్కంఫర్ట్, అంటే చాలా అన్కంఫర్టబుల్గా కూర్చుంటారు వెనకతలు కూర్చునేసరికి. కానీ ఈ ఫీచర్ ఇవ్వడం వల్ల మన హ్యాండిల్ పట్టుకోవడానికి సో నా ఇట్ విల్ బి వెరీ మచ్ కంఫర్టబుల్. సో మనకి టెయిల్ లైట్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే టెయిల్ లైట్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇట్ లుక్స్ వెరీ యూనిక్. మీరు ఇలా వచ్చి చూడండి లైక్ ఎంత బాగుంది అనేది. సో చూసారు కదా, దిస్ ఇస్ ద టెయిల్ లైట్. అండ్ మనకి సిగ్నల్ లైట్స్ ప్రీవియస్గా ఎలా అయితే ఇచ్చారో అలానే ఇచ్చారు. అండ్ ఇక్కడ నెంబర్ బోర్డ్ లైట్ వస్తుంది. సో మీకు ఇంకోటి కూడా చెప్పాలి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఆటోమొబైల్ లైక్ వేర్ మనకి నెంబర్ బోర్డ్కి ఫస్ట్ టైం LED లైట్ ఇవ్వడం జరిగింది. అంటే జనరల్గా మనకి హాలోజన్ వచ్చేది ప్రీవియస్గా, బట్ ఈ KTM సిరీస్ ఏంటంటే Gen 1 నుంచి కూడా మనకి LED లైట్స్ అనేవి ఇచ్చారనమాట. సో టు స్టాండ్ అవుట్ ఇన్ ఫ్యూ పాయింట్స్ అని చెప్పాలంటే అలా చెప్పొచ్చు. సో దీస్ ఆర్ ద మడ్ గేర్ అండ్ సో దీస్ ఆర్ ద మడ్ గార్డ్ అండ్ యునో సో ఐ మీన్ లైక్ మీరు వీల్ చూసినట్టయితే యూ విల్ హ్యావ్ ద బెస్ట్ ఫ్రిక్షన్ ఆన్ రోడ్స్. అండ్ ఫ్రంట్కి వచ్చేసరికి ఏంటంటే మనకి సిగ్నల్ లైట్స్ కూడా ప్రీవియస్గా మనకి ఇక్కడ మన మిర్రర్స్కి అయితే వచ్చారు. సో వీళ్ళైతే ఇక్కడ మన డూమ్కి ఇవ్వడం జరిగిందనమాట. సో లైట్ కూడా చాలా మనకి ప్రీవియస్లీ కొన్ని హై అండ్ బైక్స్ లైక్ హైజన్ కానీ ఇలాంటివి చూసుకున్నట్టయితే మనకి వాటికి ఇచ్చేవారు. సో దీస్ ఆర్ ద లైట్స్. మన ఇంటర్ఫేస్కి వచ్చేసరికి ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. మనకి డిస్ప్లేతో వచ్చింది లైక్ గుడ్ డిస్ప్లే. సో ఇలా ఉంటుంది డిస్ప్లే వచ్చేసరికి. ఇది LCD డిస్ప్లే వచ్చింది మనకి. సో మనం చూసినట్టయితే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా గేర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, RPM ఇన్ఫర్మేషన్ ఉంటుంది, లైక్ హౌ మచ్ స్పీడ్ యూఆర్ గోయింగ్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో మనం టైం కూడా చెక్అవుట్ చేసుకోవచ్చు. అండ్ అదర్ ఫీచర్స్ చాలా ఉన్నాయి ఇందులో. సో మనకి కీస్ అయితే 2 కీస్ వస్తాయి. అండ్ వీ గాట్ ద సిగ్నల్ ఫంక్షనల్ కీస్ అండ్ దిస్ ఈస్ ద కిల్ స్విచ్ అండ్ దిస్ ఇస్ ద పవర్ ఆన్ స్విచ్. ఇగ్నిషన్ అయితే అలా ఆన్ చేయొచ్చు అనమాట. సో బేసికల్గా డిమ్ అండ్ డిప్ అయితే ఇలా వాడచ్చు. అండ్ లో బీమ్, హై బీమ్, సిగ్నల్ లైట్స్ అండ్ హార్న్. సో వెహికల్ అయితే మీకు పర్ఫెక్ట్ కిట్ అని చెప్పొచ్చు ఫర్ ఇండియన్ రోడ్స్. బికాజ్ స్పెసిఫిక్గా హై ఎండ్ ఇంజన్స్కి వచ్చేసరికి ఏంటంటే హ్యూజ్ పవర్ ఉంటుంది. కొంతమంది పిల్లల కోసం భయపడుతూ ఉంటారు. సో మీ పిల్లలకి తీసుకునేటప్పుడు ఇంత స్పోర్ట్స్ బైక్ మరి ఎలా అని ఆలోచించినప్పుడు 125 ఈజ్ డీసెంట్ అండి. ఈ మధ్య స్కూటీస్లో కూడా మనకి 125 రేంజ్ అనేది వచ్చింది. సో మీరు ప్రిఫరబుల్లీ చూసినట్టయితే దిస్ ఈజ్ ద బెస్ట్ బైక్ టు గిఫ్ట్ యువర్ సన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది కంప్లీట్లీ రేస్ బైకే. సో ది రేస్ DNAతో వస్తుంది కాబట్టి యూ విల్ హ్యావ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అబౌ. సో ఒకసారి అయితే వెహికల్ని స్టార్ట్ చేసి చూద్దాం. సో వెహికల్ స్టార్ట్ చేసే ఆప్షన్ లేదు. సో కరెంట్లీ ఫ్యూయల్ లేదు. సో వీ కాంట్ స్టార్ట్ దిస్ వెహికల్. దిస్ ఇస్ ద కంప్లీట్ ఓవర్వ్యూ ఆఫ్ దిస్ KTM 125. సూన్ దీన్ని రీప్లేస్ చేసి 160 లాంచ్ చేస్తున్నారని నేను విన్నాను. సో వీళ్ళైతే షోరూమ్లో అడిగితే కన్ఫర్మ్ చేయట్లేదు. లైక్ సూన్ దే మైట్ హ్యావ్ కన్ఫర్మ్. సో ఇదే ప్రైస్ సెగ్మెంట్లో మనకి మోస్ట్లీ ఈ వెహికల్ అనేది 160లో లాంచ్ అవ్వచ్చు అనమాట. సో ప్రజెంట్ అయితే 125cc ఇది నాకు తెలిసి టాప్ స్పీడ్ అరౌండ్ 110 అయితే కన్ఫర్మ్గా వెళ్తుంది. సో
110 చాలండి, ఆ స్పీడ్స్లో వెళ్తే సరిపోద్ది. మీరు ఏం 200, 300 మీరు ట్రాక్ మీద ఉంటారు కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ బైక్ ఆన్ రోడ్. సో దిస్ ద ఓవర్వ్యూ ఆఫ్ 125 RC.